నర్సరావుపేట పట్టణంలోని స్థానిక 4వ వార్డులో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కారసాని శ్రీనివాసరెడ్డి, గజ్జల బ్రహ్మారెడ్డి మరియు 40 మంది డాక్టర్ల బృందం, వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మనకి సునామీ అనేది సముద్ర గర్భంలో పుట్టుద్ది. వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత తీరం దాటుద్ది. ఇప్పుడు మే 13వ తారీఖు జన సునామీ ఓట్ల రూపంలో స్టార్ట్ కాబోతుంది. 21 రోజుల తర్వాత తీరం దాటబోతుంది. జూన్ 4వ తారీఖున ఈ వచ్చే సునామీలో ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోవడం 25 ఎంపీ సీట్లు ఇవ్వడానికి మీరంతా సిద్ధమా? రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి సిద్ధమా? రెడ్డి గారిని 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి సిద్ధమా? అనిల్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించుకోవడానికి సిద్ధమా? సిద్ధం 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 సిద్ధం. ఈరోజు నర్సరావుపేట పట్టణం 4వ వార్డు నందు డాక్టర్లందరూ కూడా నర్సరావుపేట పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్లందరూ కూడా ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్డులో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి గడప కూడా వెళ్తూ చాలా మంచి స్పందన లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి, ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్క ఓటరు కూడా ఈరోజు కోరుకుంటున్నారు. ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుందా బూత్లోకి వెళ్ళి ఓటేద్దామని సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళ కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమం అన్ని రకాలుగా కూడా ఆదుకున్నారు. కష్టకాలంలో కూడా ఒక్క పథకం ఆపకుండా ఈరోజు అందరూ కూడా ఆదుకోవటం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ప్రజలందరూ మద్దతు కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని కానీ చంద్రబాబు నాయుడు కానీ నమ్మే పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు 4వ వార్డు మనస్తోటలో మా డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నర్సరావుపేట పట్టణంలో ఒక మంచి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. నర్సరావుపేట ప్రచార కార్యక్రమం అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఒకే మాట మీద నడుస్తూ అన్ని వార్డులు కవర్ చేస్తూ ఎన్నికల ప్రచారం కదా 25 రోజుల నుంచి ముమ్మరంగా చేస్తూ ఇవాళ బ్రహ్మాండంగా పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చే విధంగా అందరూ కూడా పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈ 4వ వార్డు మనసులో వన్ సైడ్గా ఓటింగ్ జరుగుతుంది. డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ కారసాని గారి నాయకత్వంలో నర్సరావుపేట పట్టణంలో ఈసారి మెజార్టీ ముఖ్యంగా మనస్తోటలో డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి గారు చాలా కష్టపడి గత 25 రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది వన్ సైడ్గా డిసైడ్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, గోపిరెడ్డి అడ్డా అని చెప్పి తెలియజేస్తూ కార్యకర్తలు కానీ బూత్ ఏజెంట్లు కానీ ఈ 2 రోజులు, ఈ రోజు రేపు ఎల్లుండి ఎవరు కూడా అలసత్వం లేకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క ఓటర్ను కూడా బూత్ దగ్గరికి తీసుకెళ్లి ఓటేయించారు. ప్రతి ఒక్క ఓటర్ను కూడా ప్రాముఖ్యతగా వహించి అందరినీ కూడా ఓటేయించుకునే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా అందరికీ తెలియజెప్పేది 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయించి గెలిపించవలసింది కోరుతూ సెలవు తీసుకుంటారు.